హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇదండి చూడండి, వీళ్ళు శ్రీకాకుళం జిల్లా వాళ్ళు. మన జీవకోన తిరుపతిలో చాలా మంది ఉన్నారు. అంతా తెలిసిన వాళ్ళే వీళ్ళు మనకి. నేను వేరే పనిగా అక్కడ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళాను. చూస్తే నిన్న గౌరీ పూజ అంట, లక్ష్మీ పూజ. వాళ్ళు నిన్న పౌర్ణమి కదా, నిన్న పౌర్ణానికి తెల్లారి నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి వాళ్ళు ఇంట్లో మన లక్ష్మీదేవి ఏమేమికి పెడతారో అవన్నీ వండి అక్కడ పెట్టి, అక్కడ కలశం పెట్టి, కలశంతో పాటు చెరుకులంట, ప్రతి ఒక్కటి అరటి మండల కానించి పసుపు కొమ్ముల కానించి ప్రతి ఒక్కటి రోలు రుబ్బుగుండు రెండు పెట్టి అక్కడ పూజ చేసి అక్కడ గౌరీదేవిని ఆహ్వానం చేస్తారంట. చేసి ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ పాలు చల్లి దాంట్లో కలిపేసుకొని పిల్లలందరూ ఉంటారు కదా, ఆ పిల్లలకందరికీ అట్లా ఇసిరి పైకి సూర్యుడికి చూపించి చల్లుతూ ఉండారు. దాంట్లో డబ్బులు కూడా వేసినారు. ఆ మారి చేస్తారంట వాళ్ళ సైడు. కాకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చినా కానీ వాళ్ళ పద్ధతులు మాత్రం మానలేదు. మన ఆంధ్ర వాళ్ళు అయితే ఎక్కువ చేయరు ఈ పౌర్ణానికి, కానీ వీళ్ళు బాగా చేస్తారు. ఇదో చూడండి ఎంత బాగా. అందరూ ఒక 10 మంది 15 మంది వీధిలో వాళ్ళంతా కలుసుకొని కట్టుదిట్టంగా అందరూ చేస్తారు. ఒళ్ళు బాగా అవుతుందంట, పిల్లలు పుడతారంట. వాళ్ళు రకరకాలుగా చెప్పినారు. అడిగినాను ఏమి ఎట్లా అంటే చెప్పినారు, అమ్మవారిని మేము ఆహ్వానం చేస్తున్నాము, లక్ష్మీదేవిని మేము ప్రతి సంవత్సరం ఏడాదికి ఒకసారి మార్చి చేసుకుంటాము అనేసి, ఎక్కడ ఉన్న మా పద్ధతులు మేము మానుకోము అనేసి అనింది ఏమా. ఇదండి ఏమో తెలిసినామా, ఏమే నన్ను ఇదనింది. ఇదండి ఏమే చెప్పింది ఏమి ఎట్లా అంటే మామూలుగా మనకు చేస్తా ఉంటే మనకు తెలుస్తుంది. మనం ఎప్పుడు చూడలేదు కదా పౌర్ణానికి ఈ విధంగా చేసుకునేది. కాబట్టి నాకు డౌట్ వచ్చి అడిగినాను. అడిగితే చెప్పారు వీళ్ళు. ఇదండి చూడండి, వాళ్ళు పట్టు చీరలు కట్టుకొని ఎంత బాగా నగలు వేసుకొని, నాకైతే ఆశ్చర్యం అనిపించింది. పౌర్ణానికి కూడా ఎంత ఇదిగా చేస్తారా అనేసి. ఇదండి ప్రతి సంవత్సరం ఈ పౌర్ణానికి మళ్ళీ సంక్రాంతి అప్పుడు ఒక పౌర్ణమి వస్తుందంట ముందుగా. ఆ పౌర్ణానికి కూడా చేస్తారంట. ఇప్పుడు చేయలేని వాళ్ళు అప్పుడు చేస్తారంట. ఇదండి చూడండి ఎంత బాగా ఏమేమి పండ్లు ప్రసాదాలు అయితే ఎన్ని రకాల ప్రసాదాలు చేసి పెట్టినారంటే అన్ని రకాల ప్రసాదాలు చేసినారు. ఎంతమంది ఇండ్లు ఉన్నారు అంతమంది ఇంట్లో అందరూ తెచ్చుకున్నారు. అందరూ అక్కడ పెట్టి వాళ్ళకి జాకెట్లు పెట్టేవాళ్ళు జాకెట్లు, చీరలు పెట్టేవాళ్ళు చీరలు, అట్లా ఒకరికొకరు వాయనం అంటారు కదా, వాయనంలాగా అందరికి ఇచ్చుకొని పుచ్చుకొని ఒకరికొకరు పసుపు కుంకుమ రాసుకొని ఎంత కలిసికట్టుగా అందరూ కలిసి ఒక వీధిలో ఒక చోట, ఒక 10 ఇండ్లోళ్ళు కలిసి ఒక చోట, 10 ఇండ్లోళ్ళు కలిసి ఒక చోట ఆ విధంగా చేసుకుంటారు. ఇదండి పెద్దవాళ్ళ కాడి నుంచి చిన్నవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎంత పద్ధతిగా ఎంత నిష్టగా చేస్తున్నారంటే. ఇదండి ఇరుగు పొరుగు మనం ఆంధ్ర వాళ్ళు చైనా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కూడా పిలిచి వీళ్ళు పసుపు కుంకుమ ఇచ్చి వాళ్ళకి మర్యాదలు చేసినారు. నేనైతే కొంతసేపు అట్లా నిలబడుకుని ఉండిపోయినాను చూసుకుంటా. ఎందుకంటే మామూలుగా అయితే మన ఇంట్లో సంక్రాంతికో లేదంటే ఉగాదికో లేదంటే ఒక దీపావళికి ఇలాంటప్పుడు